నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. శ్రావణమాస మాహాత్మ్యము 12వ అధ్యాయము. తదియ స్వర్ణ గౌరీ వ్రతం. ఈశ్వరుడు చెప్తున్నాడు, బ్రహ్మపుత్ర, శ్రావణ శుక్లపక్షంలో తదియనాడు శుభప్రదమైన స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ప్రాతకాలంలో స్నానం చేసి నిత్యకర్మలను ఆచరించి వ్రతం చెయ్యడానికి సంకల్పం చెప్పుకోవాలి. పిమ్మట పార్వతీ శంకరులను షోడశోపచారాలతో పూజించాలి. పూజ అనంతరం భవానీదేవి ప్రీతి కొరకు వరి నూక అన్నములతో చేసిన 16 రకాల వంటకాలను 16 కంచుపాత్రలతో పెట్టి దంపతులకు దేవదేవా సమాగచ్చ ప్రార్థయేహం జగత్పతే ఇమాం మయా కృతాం పూజాం గృహాణ సురసత్తమ వాయనాని ప్రదేయాని దంపత్యేభ్యస్తు షోడశ భవాన్యాశ్చ మహాదేవ్య వ్రత సంపూర్ణ హేతవే అని ప్రార్థించి వాయనం ఇవ్వాలి. తరువాత ప్రీతయే ద్విజవర్యాయ వాయనం ప్రదదామ్యహం అని ప్రార్థించి బ్రాహ్మణునకు వాయనం ఇవ్వాలి. అటు పిమ్మట అలంకృతులైన 16 మంది దంపతులకు లేదా సువాసినులకు వస్త్రాది భూషణాలను సమర్పిస్తూ ఇలా ప్రార్థించాలి. కుర్యాద్ వస్త్రాభిర్యుక్తాన్యాహుయా ద్విజ దంపతీన్ వ్రత సంపూర్ణతార్థంతు బ్రాహ్మణేభ్యో దదామ్యహం స్వలంకృత సువాసిన్యా ప్రాతివృత్యేన భూషితాః మమ కార్య సమృద్ధ్యర్థం ప్రతిగృహ్ణంతు శోభనాః. ఈ విధంగా 16 సంవత్సరాలు లేదా 64 తదియలు లేదా 1 సంవత్సర కాలం వ్రతాన్ని ఆచరించి ఉద్యాపనం చేసుకోవాలి. పూజ అయ్యాక ఈ వ్రతానికి సంబంధించిన కథ విని కథ చెప్పిన వ్యక్తిని దక్షిణాదులతో గౌరవించాలి. సనత్కుమారుడు అడుగుతున్నాడు, హే ప్రభు, ఈ వ్రతాన్ని ఎవరు ఏ విధంగా ఆచరించారు? దీని మాహాత్మ్యము, ఉద్యాపన విధానము మొదలైనవి తెలియజేయండి. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఈ స్వర్ణ గౌరీ వ్రతము సర్వసంపదలను చేకూర్చేది. పూర్వకాలములో సరస్వతి నదీ తీరంలో సువిలా అనే నగరములో కుబేరునితో సమానుడైన చంద్రప్రభుడను పేరుగల రాజు ఉండేవాడు. మహాదేవి, విశాల అనే 2 సౌందర్యవంతులైన భార్యలలో పెద్దదైన మహాదేవి అంటే ఆ రాజుకు ఇష్టం ఎక్కువగా ఉండేది. వేటాడడం యందు అభిరుచి కలిగిన రాజు ఒకసారి వేటకు వెళ్ళి సింహ, శార్దూల, వరాహ మొదలైన జంతువులను వేటాడి దాహము కలవాడై ఆ అడవిలో మరింత లోపలకు ప్రవేశించి చక్రవాక పక్షులు, చిలుకలు మొదలైన పక్షులతో వికసించిన మల్లెలు మొదలైన సువాసనలు వెదజల్లే సుందర ప్రాంతంలో అప్సరసలకు సంబంధించిన కమలాలతో శోభిల్లే సరస్సును సమీపించి ఆ స్వచ్ఛ జలాలను త్రాగి ఆ తీరంలో భక్తిగా స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్న అప్సరసలను చూసి ఆ వ్రత వివరాలను అడిగితే వారు రాజుతో చెప్పడం ప్రారంభించారు. ఓ రాజా, ఈ వ్రతము శ్రావణ శుక్లపక్ష తదియనాడు ఆచరించాలి. ఇది పార్వతీ శంకరులను పూజించే స్వర్ణ గౌరీ వ్రతం. 16 ముడులతోనున్న తోరాన్ని పురుషులు కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి లేదా మెడలో ధరించాలి అని చెప్పగా విని రాజు అక్కడికక్కడే ఆ వ్రతాన్ని ఆచరించి గుణైః షోడశాభిర్యుక్తం దోరకం దక్షిణేకరే బద్నామి దేవదేవేసి ప్రసాదం కురుమే వరం అని ప్రార్థించి తన రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజు చేతికి కట్టుకున్న తోరాన్ని చూసిన పెద్ద భార్య ఆ తోరం ఎలా వచ్చిందని కోపంగా ప్రశ్నిస్తూనే రాజు వారిస్తున్నా వినకుండా తోరాన్ని త్రెంచి అక్కడ ఎండిపోయి ఉన్న ఒక చెట్టుపైకి విసిరేసింది. ఆ తోర ప్రభావముతో
చెట్టు వెంటనే చిగురించడం మొదలుపెట్టింది. ఇదంతా గమనించిన విశాల అనే రెండవ భార్య ఆ తోరాన్ని తీసి భక్తిగా తన ఎడమ చేతికి ధరించింది. ఆనాటి నుండి ఆ తోర ప్రభావం వల్ల రాజుకు విశాలపై అత్యంత ప్రేమ కలిగి పెద్ద భార్యను దూరంగా పెట్టాడు. దానికి బాధపడిన మహాదేవి అడవులలో తిరుగుతూ ఆమె చేసిన పనికి ఎందరో తపోధనుల దూషణలను పొందుతూ అత్యంత బాధతో ఒకచోట కూలపడిపోగా అమ్మవారికి దయ కలిగి ఆమెకు ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు ఆ రాజు భార్య అనేక విధాలుగా నమస్కారాలు పెడుతూ జయదేవి నమస్తుభ్యం జయభక్త వరప్రదే జయశంకర వామాంగే జయమంగళ మంగళే వివిధ విధాలుగా ప్రార్థించింది. దానికి ప్రసన్నురాలైన గౌరీదేవి గౌరీ వ్రతాన్ని ఆమె చేత ఆచరింపజేయగా దాని ఫలంగా దేవి అనుగ్రహంతో రాజు ఆమెను వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చి రాజ్యానికి తీసుకువెళ్ళి ఇద్దరు భార్యలను అత్యంత అనురాగాలతో చూసుకుంటూ రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ సుఖ సంతోషాలతో తులతూగి మరణానంతరం భార్యలతో పాటుగా శివపదాన్ని పొందాడు. ఓ సనత్కుమార, ఈ వ్రతం నాకు గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఈ లోకంలో శత్రుంజయులై సమస్త సంపదలు పొంది విశుద్ధమైన నా లోకాన్ని చేరుకుంటారు. ఇప్పుడు ఈ వ్రత ఉద్యాపన విధిని చెప్తున్నాను, సావధానుడవై వినమని శంకరుడు కొనసాగిస్తున్నాడు. ఉద్యాపనకర్త తారా చంద్ర బలాలు తనకు అనుకూలంగానున్న తిథి వారమునందు ఒక మండపాన్ని ఏర్పరచి దాని మధ్యలో అష్టదళ పద్మాన్ని లిఖించి దానిపై ధాన్యాన్ని పోసి దానిపై కలశస్థాపన చెయ్యాలి. దానిపైన మరలా 16 మనులు గల రాగితో చేసిన పూర్ణపాత్రను నువ్వులతో నింపినది ఏర్పరిచి దానిపై పార్వతీ శంకరుల ప్రతిమను ఉంచాలి. శివుని ప్రతిమకి తెల్లని రంగులో నుండే వస్త్రద్వయం తెల్లని యజ్ఞోపవీతం ధరింపజేయాలి. విధిపూర్వకంగా స్థాపించి ఆవాహన మొదలుకొని షోడశోపచారాలను వేదోక్త మంత్రాలతో ఆచరించి ఆ రాత్రి జాగరణతో గడపాలి. మరుసటి రోజున ప్రాతకాల పూజ చేసి హోమం ఆచరించాలి. మొదటిగా గ్రహహోమం చేసి ప్రధాన హోమం చెయ్యాలి. యవలతో కలిపిన నువ్వులను నేతితో పూర్తిగా కలిపి వాటితో 1000 లేదా 100 ఆహుతులతో హోమాన్ని చెయ్యాలి. పిమ్మట వస్త్రభూషణాదులు గోదానము మొదలైన వాటితో ఆచార్యుని గౌరవించాలి. బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి 16 మంది దంపతులకు కూడా భోజనాదులు పెట్టి శక్తి మేరకు దక్షిణను సమర్పించి చివరికి ఆనందోత్సాహాలతో బంధువులతో కూడా కర్త భోజనం చెయ్యాలి. శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమునందు 12వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।